కేసరపల్లి గ్రామంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేసరపల్లి గ్రామ పార్టీ కుటుంబ నాయకులందరినీ అభినందిస్తూ, గతంలో బాబు జగజీవన్ రామ్ గారికి ఆ రోజు స్పీకర్ కనుక అవకాశం ఇచ్చుంటే, బలనిరూపణకు అవకాశం ఇచ్చుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుట్లో తప్పిపోయిన దురదృష్టవంతుడు బాబు జగజీవన్ రామ్ అని చరిత్రను పరికిస్తే చెప్పక తప్పని పరిస్థితి. అదే 200 పైబడి ఎంపీలు ఉన్నా ఆయనకి బలనిరూపణ చేసుకోమని స్పీకర్ పిలవకపోవటం, ఆయన ఈ దేశ ప్రధానిగా అవ్వకుండానే ఉప ప్రధానిగా మాత్రమే పనిచేసే పరిస్థితి నాకు బాధాకరం. కానీ ఆయన దేశానికి చేసే సర్వీసులు కానీ, ఆయన డాక్టర్ స్పీకర్గా పనిచేయడం కానీ, మహానుభావుడు కొంతమంది ఉంటారు చరిత్రలో. అలాగే అంబేద్కర్ అయినా, బాబు జగజీవన్ రామ్ గారైనా, అంబేద్కర్ గారైనా, వీళ్ళు జాతి కోసం, దేశం కోసం పనిచేసిన మహనీయులకు నివాళులర్పించడం కనీస బాధ్యతగానే భావిస్తాను. థ్యాంక్ యూ.